థ్యాంక్ యూ చైతు. లవ్లీ ఆంటీ. ఎస్ రితు, కంగ్రాచులేషన్స్ బంగారం గురించి. యా, ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ చైతు, హోస్ట్ చేస్తున్నందుకు. దిస్ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా మీడియా వారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఈ బంగారం మెయిన్లీ నేను చేసింది నా బెస్ట్ ఫ్రెండ్ ఈ బంగారం కోసమే. ఇఫ్ నాట్ ఐఎమ్ సారీ అఫ్రోస్. యా, అండ్ ఏం చెప్పాలో తెలియట్లేదు, బట్ నా లైఫ్లో నా బంగారం మా అమ్మ అండ్ నా ఫ్యామిలీ. తర్వాత ఈ పార్ట్ ఆఫ్ ఈ సాంగ్ తర్వాత, ఈ సాంగ్ అయిన కొన్ని డేస్ తర్వాత ఐమ్ లైక్ కొంచెం నాకు ఇంకొకళ్ళు ఇంకెక్కువ బంగారం అయ్యారు. సో ఐ వాంటెడ్ టు కాల్ దట్ బంగారం ఆల్సో హియర్. ఓ నాట్ మీ, నాట్ యూ. ఓకే. యా, దట్ అంటే నాకు ద మోస్ట్ క్లోజెస్ట్ పీపుల్, దే హీల్డ్ మీ సో మచ్ ఫర్ దట్. అందుకు అండ్ ఎస్ ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. వెల్కమ్. నో, ఆయన కూడా కాదా, అవినాష్ కూడా కాదా? యా, ఐ వాంటెడ్ టు కాల్ మే కాల్ తనుజ పుట్టస్వామి and Akhil Sarthak and Nisarga Gowda. So please come because these three people are literally unnaru నాకు ఈ బంగారం తర్వాత. అంటే నేను కొంచెం ఐఎమ్ నాట్ వెల్, బట్ దిస్ త్రీ పీపుల్ దే హీల్డ్ మీ సో మచ్. సో ఐ రియలీ వాంట్ దెమ్ టు బీ హియర్ బికాజ్ మన లైఫ్లో ఫ్రెండ్స్ అనే పార్ట్ చాలా ఎక్కువ ప్లే చేస్తూ ఉంటారు మనం గ్రో అవ్వడానికైనా లేకపోతే మనం స్ట్రాంగ్గా ఉండడానికైనా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ this means a lot. Please come here, Akhil, Tanuja and Nisha. Please. Can we have Nisha garu and Tanuja garu and Akhil Sarthak garu to please join us? And alane na koti friend Kalyan Padala and na bestest friend Emmanuel. Yes. ఆయనే షాక్ అవుతున్నాడు. అండ్ నాకు ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఇంకా చిన్నప్పటి నుంచి అలా లాంటి ఫ్రెండ్ అమర్దీప్ చౌదరి. అలానే ఇంకా పక్కన మా కొండ తేజ. సో ఏ రాబే. ఓకే రీతు, ఎనియో అందరూ జాయిన్ అవుతున్నారు కాబట్టి లెట్స్ డూ సంథింగ్. ఓకే, లెట్స్ కాల్ ఆల్ అవర్ ఫ్రెండ్స్, అవర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మై లవ్లీ హ్యాండ్సమ్ హంక్ అవినాష్. యా, సో ఇప్పుడు నేను బంగారం గురించి మాట్లాడతాను. ద ఓన్ అండ్ ఓన్లీ బంగారం, పవన్ బంగారం. సో థ్యాంక్ యూ సో మచ్ పవన్ ఫర్ చూసింగ్ మీ ఇన్ దిస్ సాంగ్. అండ్ దిస్ బాండ్ ఈజ్ లైక్ ఫర్ ఎవర్. ఇంకా ఎలా అంటే ఏం చేయలేము, కొట్టుకున్నా తిట్టుకున్నా అలా ఉండిపోవాల్సిన బాండ్. లైక్ ఒక ఫ్యామిలీ లాగా. మన ఫ్యామిలీలో ఇప్పుడు మదర్, ఫాదర్, బ్రదర్ లేకపోతే ఎవరైనా కూడా వాళ్ళకి మనకి ఎన్ని గొడవలు వచ్చినా కూడా ఇంకా ఫర్ ఎవర్ ఇట్స్ లైక్ ఎ బ్లడ్ బాండ్ లాగా. వీఆర్ బ్లడ్ ఫ్రెండ్స్ లాగా. సో ఫర్ ఎవర్ వీఆర్ గోనా బీ దిస్ రివాన్ అండ్ దిస్ బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ ఐ వాంట్ హిమ్ టు బీ మోర్ సక్సెస్ఫుల్. అండ్ ఈ బంగారం పెరుగుతూనే ఉంటుంది బంగారం లాగా. సో ఎప్పుడూ తగ్గిపోదు. దట్స్ మై బంగారం. థ్యాంక్ యూ. లవ్లీ, థ్యాంక్ యూ వెరీ మచ్ రీతు. అండ్ ఎస్ జాయినింగ్ us మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా జాయిన్ అయితే కనుక వి గోనా హావ్ దట్. అండ్ ద మోస్ట్ టాలెంటెడ్ కాజల్ అగర్వాల్ ప్లీజ్. యా, యాక్చువల్ బంగారం ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ప్రతి దానికి రెస్పాండ్ అయితే ఫుల్ ఎంకరేజ్ చేస్తుంది కాజల్. నాట్ జస్ట్ ఇదే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా అందరిని సపోర్ట్ చేసే ద ఓన్లీ బంగారం కాజల్. అండ్ నా కోసం బాంబే నుంచి వచ్చిన సిరి. యా, అందరూ కూడా జాయిన్ అవుతున్నారు రీతు. థ్యాంక్ యూ సో మచ్. రిక్వెస్టింగ్ ద టీమ్ మెంబర్స్ టు ప్లీజ్ టేక్ సీటెడ్. టీమ్ గ్రూప్ పిక్చర్ అండ్ దెన్ దీని తర్వాత రిక్వెస్టింగ్ అగ్ని పరీక్ష టీమ్ టు ప్లీజ్ జాయిన్ us, బీబీ జోడీ టీమ్ టు ప్లీజ్ జాయిన్ us, బిగ్ బాస్ సీజన్ 9 టీమ్ టు ప్లీజ్ జాయిన్ us, of course all the seasons to please join us for group picture and వాళ్ళకి బెస్ట్ మెమరీ ఇవ్వడం కోసం. ఓకే, రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు ప్లీజ్ కమ్ దిస్ సైడ్. ఒక్కసారి మూవీ టీమ్ అందరూ కూడా, ఐ మీన్ సాంగ్ టీమ్ అందరూ ముందుకు వస్తే ఒక పిక్చర్ తీసుకుంటాం, గ్రూప్ పిక్చర్. ఆ తర్వాత వి గోనా హ్యావ్ దిస్ సెషన్. ఆల్రైట్, డన్. నౌ రిక్వెస్టింగ్ రీతు అండ్ పవన్ ఒక పిక్చర్ ప్లీజ్. పిలుస్తాను పవన్, చేస్తా.
తేజు చెప్తుంది అన్నీ, సో ఫాలో అవుతున్నా. షూర్ సిరి. నౌ రిక్వెస్టింగ్ సమీరా గారు. రైట్, నౌ రిక్వెస్టింగ్ కళ్యాణ్ పడాలా అండ్ తనుజ గారు టు ప్లీజ్ జాయిన్ దెమ్. యా, మాట్లాడతారు, అందరూ జాయిన్ అవుతున్నారు, ఇక్కడే ఉన్నారు రీతు, అందరూ మన కోసమే వచ్చారు. సో అండ్ రిక్వెస్టింగ్ తనుజ గారు టు స్పీక్ ఆఫ్ యూ వర్డ్స్. అవినాష్ గారు మైక్ ఇస్తే. ఎవరికి? తనుజకి. నన్ను ఎందుకు పిలిచారు? తర్వాత మాట్లాడి. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాంగ్ చాలా అంటే చాలా బాగుంది. సో చూస్తున్నా మీరందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారని అనుకుంటా. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడిప్పుడే లైక్ ఎదుగుతున్న లైక్ మన క్యూటీస్ని సపోర్ట్ చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో మీ అందరికీ సాంగ్స్ నచ్చుతుంది. ఎవరైతే చూడలేదో ఇప్పుడే సాంగ్ని చూడండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ డోంట్ వరీ, హార్డ్ వర్క్కి డెఫినెట్లీ పే ఆఫ్ ఉంటుంది. అండ్ యూ గోనా రాక్. యా, నౌ రిక్వెస్టింగ్ కళ్యాణ్ పడాలా టు స్పీక్ ఆఫ్ యూ వర్డ్స్. హాయ్ అండి, అందరికి నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఎగ్జాక్ట్లీ నాకు గుర్తున్న వరకు అయితే రేపటితో 1 year అవుతుంది ఈడిదినది ఫ్రెండ్షిప్. అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది రేపు, ఎగ్జాక్ట్ 1 year అయింది ఈడిదినది ఫ్రెండ్షిప్. సో అప్పుడు ఫస్ట్ డే మనోడి నా ఇంప్రెషన్ ఎట్లా ఉందంటే, ఎవడీడు ఎందుకు అంటే ఇంత పెద్ద రూమ్లో కూర్చోబెట్టారు మమ్మల్ని, ఒక 50 మంది ఉంటారు, అందరి దగ్గర తిరుగుతున్నాడు, అందరి దగ్గర కలిపేస్తున్నాడు వెళ్ళి. కాదు ఇలాంటి ఉంటాడు అసలు భూమి మీద అని చెప్పి ఇటు చాలా మంచి ఇంప్రెషన్, అంటే ఇన్ ఏ గుడ్ వే. అందరితో కలిపి మాట్లాడడం అనేది చాలా మందికి చేత కాదు, బేసిక్గా నాకు కూడా చేత కాదు. సో వీళ్ళు మాట్లాడుతుంటారే వీళ్ళలో ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాం. సో ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హ్యాపెండ్. బట్ నాకంటే ఎక్కువ పనులు చేస్తున్నాడు ఈ మధ్యన. వాట్ ఎవర్ డ్యాన్స్లు, కుకింగ్లు, షార్ట్ ఫిలింలు అండ్ సిరీస్లు, సాంగ్లు ఏవో చేస్తున్నాడు. అంటే వెరీ హార్డ్ వర్కర్ డెమాన్ ఫస్ట్ నుండి, అండ్ ఫిట్నెస్ ఫ్రీక్ కూడా. అండ్ ఆల్సో ముందు నుంచి ఫ్రెండ్, వీడి గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందరికీ తెలుసు కాబట్టి. రీతు గురించి అంటే హీరోయిన్ పెట్టుకోవాల్సింది, హీరోయిన్ పెట్టుకున్నాం మళ్ళీ తిరిగి. సో ఫస్ట్లీ అఫ్రోజ్, వేర్ ఆర్ యూ? ఎక్కడన్నా? ఓకే, అఫ్రోజ్ నాకు ముందు నుండి ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్ పవన్కి ఎంత మంచి సాంగ్ ఇచ్చినందుకు. అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ రాక్ డెఫినెట్లీ. అండ్ డీపీ క్రియేషన్స్, గ్రేట్ గెస్టర్ ఫర్ యువర్ ఫాదర్ బ్రో. థ్యాంక్ యూ. ఎప్పుడెప్పుడా నేను ఎదురు చూస్తున్నా ఇమ్మాన్యుయల్. అందరూ యాంకర్సే ఇక్కడ. ఇమాన్యుయల్ తనుజ ఒక స్టెప్ వేయాలి. వీడు సైడ్కి వచ్చి చెప్పాడు, అన్న చెప్పన్నా. ఏయ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. బయట రెయిన్ పడుతున్నా కూడా అందరూ వచ్చి మా డెమోని రీతుని సపోర్ట్ చేయడానికి వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత కలుస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్, రీతు నా ఫ్రెండ్ అయినప్పటికీ నేను మనస్ఫూర్తిగా డెమోన్ కోసం వచ్చాను నేను ఇక్కడికి. ఎందుకంటే నేను డెమోన్ గారి గురించి ఒక 2 విషయాలు చెప్పాలి. మనం బేసిక్గా చాలామందిని కలుస్తూ ఉంటాం, ఒక సర్టెన్ టైం తర్వాత వాళ్ళ నుంచి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి షిఫ్ట్ అవుతాం, మళ్ళీ వాళ్ళ నుంచి వేరే వాళ్ళ దగ్గరికి షిఫ్ట్ అవుతాం. బట్ డెమోన్ అలా కాదు, ఒక్కసారి కలిస్తే ఇంకా వాడి నుంచి షిఫ్ట్ అవ్వటం ఉండదు, వాడి దగ్గర అతుక్కుపోయి ఉంటాం.